భైరవ, ఏమిటిది? అంతఃపురం అంతా శూన్యంగా కనిపిస్తోంది. మహాశివరాత్రి పూజలు ఎచ్చటనూ కల్పించవే. రాజదంపతులు రాజధాని ఎందులేరా? ఏమందురు స్వామి, ఈ నోటితో ఎలా చెప్పేది? అంత అన్యాయం ఏం జరిగింది భైరవ? చెప్పు. యువరాజును, మహారాజును, మహారాణిని చెరలో వేశారు స్వామి, చెరలో వేశారు. రాజదంపతులకు చెరయ? మహారాజా, 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 గురుదేవా, మహారాణి, ఏమిటి విపరీతం? గురుదేవా, ఇది నా పూర్వార్జిత కర్మఫలం. నా పుత్రుని రూపంలో వచ్చి హింస పెడుతోంది. సర్వాంతర్యామి, సర్వరక్షకుడైన శివుడు మనల్ని అన్యాయం చేశాడు. ఈ మహాశివరాత్రి నాడు శివుణ్ణే నిందించుట, ఇది నా తపస్సులో జరిగిన మహాపచార ఫలం. నీవు పుత్రుణ్ణి సక్రమంగా పెంచక కేవలం ముద్దుగా పెంచిన దానికి ఫలితం అనుభవించే తీరాలి. ఏమైనా కాని మాతాపితృద్రోహి రాజుగా ఉన్న రాజ్యానికి విపత్తు తప్పదు. విజయ, శివ శివ, ఎంత దురంతం ఇది! మహాశివరాత్రి నాడు ఎప్పటిలా శివుని ఆరాధించు ఆ సౌభాగ్యం వృద్ధ దంపతులకు లేకపోయింది. శివరాత్రిని నిర్లక్ష్యం చేసి తల్లిదండ్రులని చెరలో వేసిన ఆ ద్రోహి ఎక్కడున్నాడు? ఎక్కడే ఉన్నాడు. అనుమతి లేనిదే మా మందిరం చూచి మమ్మల్ని ఎదిరించి మాట్లాడే ధైర్యం ఉందా నీకు? రాజద్రోహి! శివ శివ, సింహపురికి ఎంత దుర్గతి పట్టింది. తరతరాల నుండి ఎందరో రాజులు సౌఖ్యపాలన చేసిన చోట మహాశివరాత్రి దినమందు ఇదా రాజుల దుస్థితి? రాజుల స్థితే కాదు, సింహపురి ప్రజలంతా ఇలాగే ఆనందంలో ఉండాలని మా ఆశయం. విజయ, మర్యాదగా మహారాజాని పిలువు, లేకపోతే నీ నాలుగు. వీరు పెద్దలు, గురువులు అన్న మాట మరిచారా? మైనార్ గురువు అట, గురువు. దుర్మార్గుడా, నీ పాపకృత్యాలను మీకు సహించుడు జరగదు. నిన్నింకా నీ అర్థం లేని ఆర్భాటాలు. నేనింకా నీ ఆశ్రమంలో కూటి కోసం కష్టాలు పడే శిష్యుణ్ణి భావిస్తున్నావేమో. మేము సింహపురి మహారాజులం, ఈ రాజ్యాధికారులు, నీ వంటి కోట్ల కొలది ప్రజలను కాపాడే సార్వభౌములం. అవివేక్, మహాపర్వదినమైన శివరాత్రి నాడు రాజదంపతులతో అంతఃపురంలో పూజ జరుగుతుంది. అంతఃపురంలోనే కాదు, ఇక ముందు మా రాజ్యంలోని ఈ శివ పూజలు చేయుట జరగదు, తెలుసునా? విజయ, నా మాట విన్నాయి. నీవు నా మాట విను. మనుష్యుని బ్రతుకు అశాశ్వతమని తెలిసి కూడా బ్రతికే 4 నాళ్లు సుఖపడే విధానాలను తెలుసుకో. లేని దేవుణ్ణి రాతిలో కల్పించి జనులను ఎదిరించి బెదిరించి భయపెట్టి సుఖ సంతోషాలనే చూడకుండా మోసగిస్తావెందుకు? వెనుదిరుగు నీ ఆశ్రమానికి. నేను తెలిపిన నగ్న సత్యాలను ఉపదేశించు నీ శిష్యులకు. శివరాత్రి అంటే ఉపవాసము కాదు, వనవాసము కాదు, తృప్తిగా తిని సుఖపడే రాత్రే మహాశివరాత్రి. మూఢ, శివాపచారంగా మాటలాడే మహాపాపివి కావు. సదా నీ శ్రేయస్సునే కోరుకుని నా మాటలను విను. మళ్ళా తప్పులింక చేయకు. తల్లిదండ్రులను చెర విడిపించు. శివరాత్రిక నిష్ఠగా ఆచరించు. శివరాత్రి, శివ పూజ. అయ్యో అవివేకి, కంటికెదురైన రాళ్లనన్నిటినీ పూజించే మతిహీనుడు కాడి సింహపురి ప్రజాపాలకుడు. నీ వ్యర్థ ప్రలాపాలు కట్టిపెట్టి వచ్చిన దారనే వెళ్ళు, లేకుంటే నీకు చెరసాల ప్రాప్తిస్తుంది. జాగ్రత్త. అప్రాచ్యుడా, ఆడిన దుర్భాషల కర్మఫలం నిన్ను వేధించి తీరుతుంది. అనుభవించక తప్పదు. వదలుపోతా. ప్రభు, ఏమిటి అపచారం? ఎవరక్కడ? ఈ రాజద్రోహులను ఇక్కడ నుండి బయటకు గెంటండి. ఈ ఆలయ ద్వారాలు మూయించండి. శివరాత్రి అట, శివరాత్రి.
గౌరీ అయ్యో. ఏం బాగా నవ్వుతావు అమ్మా. ఎంత అందంగా అయ్యో. నవ్వుతావు అయ్యో. అమ్మా అమ్మా ఏమైందమ్మా నీకు చలి జ్వరం వణుకు అబ్బా జ్వరం అయ్యో సజ్జనే అబ్బా నా మొర ఆ భగవంతుడే విన్నాడు మరి యమా యమధర్మరాజా మరి తొందరగా ఈమెను తీసుకుపోయావా నీకు 100 కొబ్బరికాయలు అయ్యో అబ్బా సజ్జనే అమ్మా నువ్వు ఇలా అంటే నేను బావిలో పడిపోతాను అంతే ఆ మాటలకమ్మా చలిసి జడిసి అన్నాను అంతే నా జాతక ప్రకారం 40 ఏళ్ల దాకా ఏ విధమైన భయం లేదు 40 సంవత్సరాల పాపి చిరాయు అత్తాయ్ అత్తాయ్ నీలాంటి వాళ్ళకే 40 ఏళ్ళు ఎందుకు చాలవు నువ్వు ఇంకా 80 ఏళ్ళు కాకపోతే ఇంకా ఎక్కువ కాలం బ్రతికి మా ఇద్దరిని అభిమానంగా చూసుకుంటే చాలు బాగా అన్నావబ్బాయి నేనా మంచాన పడిపోయాను వంటంతా అలాగే ఉండిపోయింది అదంతా గౌరి చూసుకుంటుందిలే నువ్వు సుఖంగా కూర్చో ఏమిటి? ఏం లే నీ ఇంట్లో చాకరీ చేయడానిక నా కూతుర్ని నీకిచ్చింది అది కాదు దుర్గత్తాయ్ నేను అంటుంటే అలా రా దారికి ప్రేమతో రాణిలాగా చూసుకుంటాను అన్నావు కదా చూసుకో ఇంకా నన్నేం చేయమంటావు అత్తాయ్ నేను పూర్వంలాగా ఉండాలంటే మొదట నా సేవలు సరిగ్గా చూసుకుంటూ ఆ పైన ఇంటి పనులు జాగ్రత్తగా చేసుకో గౌరీ సంసారం అంటే ఏమనుకున్నావయ్యా అమ్మా నువ్వు కాస్త ఊరుకోమ్మా ఇదిగో చూడబ్బాయి పాత్రలు కడిగి బట్టలు ఉతికి వంట పని ఆరంభించయ్యా బాబాయ్ చాలబ్బా చాలు అయ్య బాబోయ్ చాలు చాలు ఈ జన్మ చాలు 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 ఈ జన్మ ఇక చాలురా దారి తెన్ను తెలియని బ్రతుకై పోయిందిరా కర్మ కాలిందిరా అబ్బా చాలు చాలు ఈ జన్మ ఇక చాలురా దారి తెన్ను తెలియని బ్రతుకై పోయిందిరా కర్మ కాలిందిరా కలలు నేను కానీ గౌరి నాకు తగినదని మనసులోన అనుకున్నానే మూడు ముళ్ళు వెయ్యగానే కోరుకున్న చిన్నదాన్ని ఆ మూడు ముళ్ళు వెయ్యగానే కోరుకున్న చిన్నదాన్ని బంధమందు ఇరుకుకొంటినే సరదాకి గతి లేదు చాకిరికి మితి లేదు ఈనాడు నా దారి గోదారి అయ్య బాబోయ్ చాలు చాలు ఈ జన్మ ఇక చాలురా దారి తెన్ను తెలియని బ్రతుకై పోయిందిరా కర్మ కాలిందిరా ఇంటి పనులు వంట పనులు అత్తగారి పెత్తనాలు లెక్క దాటి ఎక్కువాయని చెయ్యనంటే దిక్కు లేదు పని చేసే శక్తి లేదు చెయ్యనంటే దిక్కు లేదు పని చేసే శక్తి లేదు హృదయాన బాధ నిండెనే కళ్ళల్లో తడి లేదు కలతల కూతుది లేదు ఏనాడు తీరేది నా గోడు అయ్య బాబు చాలు చాలు ఈ జన్మ ఇక చాలురా దారి తెన్ను తెలియని బ్రతుకై పోయిందిరా కర్మ కాలిందిరా
వీరుడనే నైతినని చిరుమీసం దువ్వుకొని అలనాడు నే కులికేనే వీరుడనే నైతినని చిరుమీసం దువ్వుకొని అలనాడు నే కులికేనే నాది అంటే సైతాను దాని ఎదుట తాళలేను నాది అంటే సైతాను దాని ఎదుట తాళలేను అది నేను తెలుసుకొంటిని ఆశలన్నీ కలలాయే కలలన్నీ కదలాయే సంసారం నిస్సారం అతి భారం అయ్య బాబోయ్ చాలు చాలు ఈ జన్మ ఇక చాలురా దారి తెన్ను తెలియని బ్రతుకై పోయిందిరా కర్మ కాలిందిరా